హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇది సెకండ్ వీడియో. దీనికంటే ముందు ఒక ఫస్ట్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో సరైంది ఏది? ఆప్షన్ ఏ 2025 వింబుల్డన్ మహిళల విజేత ఇగా స్వైటెక్, పోలాండ్. బి 2025 వింబుల్డన్ రన్నర్ అమాండా అనిసిమేవా, యుఎస్ఏ. సి 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత మాడిసన్ కీస్, యుఎస్ఏ. ఇగా స్వైటెక్ ఇప్పటి వరకు 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గింది. ఫ్రెంచ్ ఓపెన్ 2020, 2022, 2023, 2024. యుఎస్ఏ ఓపెన్ 2022, వింబుల్డన్ 2025. ఇలా మొత్తం 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను కైవసం చేసుకుంది ఇగా స్వైటెక్. ఇగా స్వైటెక్ పోలాండ్ దేశానికి చెందిన మహిళ. సో ఇందులో ఏబిసిడి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. కింది వారిలో ఆ నలుగురిలో లేని వాళ్ళని గుర్తించండి. ఆప్షన్ 1 హర్షవర్ధన్ శ్రింగ్లా, 2 ఉజ్వల్ నికం, 3 మీనాక్షి జైన్, 4 రంగనాథ్ సింగ్. ఆన్సర్ రంగనాథ్ సింగ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల మరణించిన మహమ్మద్ బుహారీ ఏ దేశ మాజీ అధ్యక్షుడు? సోమాలియా, ఫిజీ, కాంబోడియా, నైజీరియా. ఆన్సర్ ఆప్షన్ 4 నైజీరియా దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ ఇటీవల మరణించడం జరిగింది. 2015 నుంచి 2023 వరకు నైజీరియా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందం 2025 జూన్ 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం దేనికి సంబంధించింది? 1 ఈ ఒప్పందం ప్రకారం ఇతర దేశాల నౌకలు హాంకాంగ్ వచ్చినప్పుడు 50% సుంకాలు వసూలు చేస్తారు. 2 ఈ ఒప్పందం ప్రకారం కాలం చెల్లిన నౌకల రీసైక్లింగ్లో మానవ ఆరోగ్యం, పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాలి. 3 చైనా నుంచి వచ్చే వస్తువులపై సుంకం లేకుండా చేయడం. 4 ఈ ఒప్పందం ప్రకారం హాంకాంగ్ చైనాలో అంతర్భాగంగా గుర్తింపు పొందింది. ఆన్సర్ హాంకాంగ్ ఒప్పందం ప్రకారం కాలం చెల్లిన నౌకల రీసైక్లింగ్లో మానవ ఆరోగ్యం, పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాలి. హాంకాంగ్ ఒప్పందం అనేది 2025 జూన్ 26న అమల్లోకి వచ్చింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎనర్జీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ 2025 జీవ ఇంధనం వాడకంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 6వ, 2 3వ, 3 4వ, 4 2వ. ఆన్సర్ ఆప్షన్ 3 4వ స్థానంలో నిలిచింది. ఇందులో అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా మొదటి 3 స్థానాలలో ఉన్నాయి. ఆర్థిక సమానత్వంపై ప్రపంచ బ్యాంకు నివేదికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. తొలి 3 స్థానాలలో స్లోవేకియా, స్లోవేనియా, బెలరస్ నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన రితికా హూడా ఏ క్రీడకు చెందినవారు? ఆప్షన్ 1 క్రికెట్, 2 బాక్సింగ్, 3 రెజ్లింగ్, 4 వెయిట్ లిఫ్టింగ్. ఆన్సర్ రెజ్లింగ్. భారత హెవీవెయిట్ రెజ్లర్ రితికా హూడా డోపింగ్ టెస్టులో పట్టుబడడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.